మల్టిపుల్ చాలా డైరెక్టర్స్‌తో అందరితో వర్క్ చేశారు కదా! సో, హూ ఈస్ యువర్ ఫేవరెట్ సీ డైరెక్టర్? 'అను రాఘవపూడి' ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' లాంటి సినిమా, 'అందాల రాక్షసి' 'సూర్య' లాంటి క్యారెక్టర్ నాకు తెలిసి మళ్ళీ ఏ డైరెక్టర్ సృష్టించలేరు నా కోసం. హ్మ్. 'అను రాఘవపూడి' ఈజ్ మై ఆల్వేస్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ హావ్ వర్క్డ్ విత్. అండ్ దాని తర్వాత అంటే తర్వాత అని చెప్పకూడదు. బట్ ఆహ్, హ్మ్, 'శ్రీకాంత్ నగోతి', 'మంత్ ఆఫ్ మధు', 'భానుమతి రామకృష్ణ' చేసిన డైరెక్టర్ ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎవరితో చేయాలనిపిస్తది? కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉంటారు కదా! వీళ్ళతో చేయాలా డైరెక్టర్‌తోనని. మిగిలిపోయాలని కాదండి. చాలా డైరెక్టర్స్ ఉన్నారు. కొత్త అంటే డైరెక్టర్స్ ఉన్నారు. పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడేంటంటే అండి, కథలకి సరిపడే క్యారెక్టర్‌లు, కథకి సరిపడే అవకాశాలు నాకు దొరికిందనుకోండి, ఏ డైరెక్టర్ అయినా పర్లేదు. ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని ఉంది. నేనొచ్చిందే ఈ ఫీల్డ్‌కి. ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. సో, ఆ యాక్టర్‌గా ఉన్నప్పుడు నేను నా గేట్స్, నా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి. నాట్ హీరో. యాక్టర్ అంతే. యాక్టర్ ఎనీథింగ్. అంటే యాక్టర్‌నే వాళ్ళు హీరోగా, యాక్టర్‌గా, విలన్‌గా నేమ్ హ్మ్. పెడతారు. బట్ యాక్టర్ ఈస్ ఎ వన్ టర్మ్ వేర్ యూ కెన్ డూ ఎనీథింగ్. యెస్. సో, అంతే. సో, అంటే ఒక పర్సన్ అంటే ఈ డైరెక్టర్‌తో ఖచ్చితంగా వర్క్ చేయాలని మీకుందా? ఎనీ డ్రీమ్ అలా ఉందా? కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలని చాలా ఆశ ఉంది. హ్మ్. అది కుదరలేదు. అదొక్కటే డ్రీమ్ ఉంది. బట్ అంటే హ్మ్. కృష్ణవంశీ గారితోనంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అలా చాలా ఆ లేదు. జోనర్ అనుకుంటున్నారా? నేను జోన్ క్రియేట్ చేయలేనండి. హ్మ్. నాకేంటంటే ఆహ్, ఉన్న జోన్‌ని నాకు బిల్డ్ చేసిస్తే దాన్ని నేను క్రియేట్ చేయగలను. హ్మ్. యాక్టర్‌గా నేను ఎంత చేయగలను అంత చేయగలను. వచ్చిన కథలో నా నా పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, నేను ఏం చేయగలను కథకి, నా నా వల్ల డైరెక్టర్‌కైనా, ప్రొడక్షన్‌కైనా ఎంత యూజ్ అవుతుంది. అది మీరెక్కువగా అన్ని లవ్ జోన్ మూవీస్ చాలా వరకు చేసిన సినిమాలలో అవే ఉన్నాయి గదా! సో, చూస్ చేసుకుంటున్నారా? లేకపోతే ఆ కథలు మీ అంటే దగ్గరకొస్తున్నాయా? మాకొచ్చిన ఆప్షన్స్ సపోజ్ ఒక 5 కథలొచ్చాయనుకోండి. హ్మ్. 5 కథల్లో ఒక థ్రిల్లరో, లేకపోతే ఒక హారరో, లేకపోతే లవ్వో, పొలిటికల్ డ్రామా ఏదో ఒకటొస్తుంది. అలా అలా వినే ప్రాసెస్‌లో ఈ జానరస్‌లో ఏది అనిపిస్తుంది, అట్‌లీస్ట్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే కథ ఉంటే అదే ఫస్ట్ ఎళ్తాం. పర్టిక్యులర్‌గా లవ్ జోనరే అలా ఏం లేదు. వచ్చిన ఆప్షన్స్‌లో ఏది బావుంది అది చూసి చేయడమే. వెబ్ సీరీస్‌లో చాలా రొమాంటిక్ సినిమాలు గూడా తీశారు కొన్ని. సో, అవునవును. అలాంటి టైంలో మీకు కంఫర్ట్ ఉంటుందా? కొన్ని బెడ్‌రూమ్ సీన్స్ తీసినప్పుడు, అవన్నీ తీసినప్పుడు? లేదండి. యాక్టర్ మా ప్రొఫెషన్‌కి మేము ఇన్హిబిషన్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను వర్క్ చేసే అపోజిట్ యాక్టర్ కూడా యాక్టరే. ఓకే. వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కదా! సినిమా అంటే ఏంటి? ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలనేది ఉంటది. పైగా డైరెక్టర్స్, యాక్టర్స్ మేము కూర్చొని దాని గురించి మాట్లాడతాం. అది ఎలా చేయాలి? ఎలా ఎలా ఉండాలి? అది జిగుప్సగా ఉండకుండా ఆ క్యారెక్టర్ ఫ్లోలో ఉండాలది. హ్మ్. సో, అలా చాలా డీటెయిలింగ్ తీసుకొని చేస్తాం. జస్ట్ ఇలా ఈ సీన్ అనగానే ఎళ్లి చేయం. దాని దాని మీద వర్క్ ఉంటది. అండ్ హ్మ్. ఇంటిమసీ ఆహ్, కోఆర్డినేటర్స్ ఉంటారు ఆన్ సెట్స్. అంటే ఎక్కడ కూడా మేము యాక్టర్‌గా ఒక లిమిట్ క్రాస్ చేయకూడదు. ఎందుకంటే అపోజిట్ యాక్టర్ గూడా దాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి చేస్తేనే మీకు స్క్రీన్ మీద ఆ ఎమోషన్ కనిపిస్తుంది. అల్టిమేట్ ఈస్ మేము చేసేది హ్మ్. ఏదో ఇష్టంకో లేపోతే ఆహ్, ఇలాంటి సీన్ దొరికిందని కాదు. దాని తాలూకా ఎమోషన్ ఏంటి? అది ఎందుకు రాసారు? అది ఎందుకు చేయాలి? అనే డీటెయిలింగ్ బ్రీఫింగ్ తీసుకొనే చేస్తాం. హ్మ్. ఇంతమంది యాక్టర్స్‌తో చేస్తారు గదా! సో, ఎవరితోని చాలా కంఫర్ట్‌గా అనిపించింది? అందరితో అండి. లే ఆల్ యాక్టర్స్ ఆర్ గుడ్. హూ ఈస్ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు మరి? ఫేవరెట్ హీరోయిన్ అంటే నేను 'స్వాతి' అంట. 'ఐశ్వర్య లక్ష్మి' అంట. 'లావణ్య త్రిపాఠి', 'కీర్తి సురేష్' వీళ్ళందరూ నాకు ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళకి పని తెలుసు, పనితనం తెలుసు, ప్రొఫెషనల్‌గా ఉంటారు. అండ్ యాక్టింగ్ విషయంలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. వాళ్ళ ప్రిపరేషన్స్ చాలా బావుంటాయి. సో, ఆల్‌మోస్ట్ అందరూ బావుంటారు. కానీ ఒక్కరి పేరు చెప్పాలనుకుంటే. 'స్వాతి' అంటే తనతో 2 సినిమాలా? 2 సినిమాలు 2 చేశాం. సినిమాలు చేశారు. అవును. హ్మ్. సో, తనతో చాలా కంఫర్ట్. కంఫర్ట్‌గా సో, ఉంటుంది. నెక్స్ట్ ఏ హీరోయిన్‌తో చేయాలని అనుకుంటే? లేదండి. అంటే ఈ నాకు నెక్స్ట్ ఏ కథ చేయాలనుకుంటారంటే గూడా నేను ఆలోచిస్తా. ఆ! మీరు హీరోయిన్ అడిగేశారు. లేదండి. నేను హీరోయిన్‌ల విషయంలో లేకపోతే వేరే కాస్టింగ్ విషయంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. హ్మ్. అంటే నాకు నచ్చిన ఒక అమ్మాయి, హీరోయిన్‌గా నాకు ఒక అమ్మాయి చాలా ఇష్టం. హ్మ్. ఆ అమ్మాయి చాలా యాక్టింగ్ చేస్తుంది. పెర్ఫార్మన్స్ చేస్తుంది. 'వామిక గబ్బి' అని చెప్పి హ్మ్. ఒక హిందీ యాక్ట్రెస్. హ్మ్. ఆహ్, చాలా మంచి పెర్ఫార్మర్. ఐ థింక్ షీ ఈస్ గోనా బి ఎ నెక్స్ట్ బిగ్ థింగ్.
ఇన్ కమింగ్ ఫ్యూచర్. హ్మ్. సో ఆ అమ్మాయి వర్క్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో తనతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అంటే చేయాలి, వస్తే ఛాన్స్. వస్తే వస్తే చేస్తాను. సరే ఇందాక అన్నారు కదా! ఏ కథ చేయాలని అనుకున్నప్పుడు మరి ఎలాంటి కథ రావాలని అనుకుంటున్నారు? ఇంకా చాలా కథలు ఉన్నాయండి. చాలా చాలా అంటే రూటెడ్ కథలు, మనకు తెలిసిన కథలు, మనం విన్న కథలు, మనం చూసిన కథలు, మనం చదివిన కథలు, లేకపోతే మా అమ్మ, మా తాతనో, మా అమ్మమ్మనో ఎవరో ఎప్పుడో చెప్పిన కథలు. ఇప్పుడు సడెన్‌గా సైకో కిల్లర్ అంటారు. సైకో కిల్లర్ నిజ జీవితంలో మీరు చూడలేదు. హ్మ్. ఎలా ఉంటారో తెలీదు. ఎలా చంపుతారో తెలీదు. మనకు సినిమాల వరకే తెలుసు. న్యూస్ వరకే తెలుసు. అన్‌లెస్ మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా. సో, హ్మ్, డైరెక్టర్స్ తీసుకొచ్చే జోనర్స్ మీద మనం పెర్ఫార్మ్ చేయడమే. హ్మ్. అంతే. డై అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్. తీసుకునే డెసిషన్. యెస్. మీరు ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ కూడా టచ్ చేశారు ఇప్పటికి. ఇంకా ఫ్యామిలీ చేశారు. లేదండి. అంటే ఫ్యామిలీ చూసాము, లవ్ చూసాము, ఇన్వెస్టిగేషన్ చూసాము, క్రైమ్ థ్రిల్లర్ చూసాము, రామ్ అండ్ కామెడీ, రామ్ కామ్. రామ్ కామ్ చూసాము. ఇంకా ఏం మిగిలిపోయాయంటే ఐ థింక్ ఏదైనా హారరే మిగిలిపోయింది. హారర్. సైన్స్ ఫిక్షన్, హారర్ కూడా చేశాను 'ఇన్స్‌పెక్టర్ రిషి.' అవును. ఐ థింక్ హారరే మిగిలిపోయింది అనుకుంటా. కానీ అలా అలా జోనర్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయట్లేదు. ఏ కథ అయితే నిజంగా బావుంటుందో, నిజంగా ఆడియన్స్‌కి ఎక్కడైతే ఇదేదో యూనిక్‌గా ఉందిరా, ఇది డిఫరెంట్‌గా ఉందిరా, ఈడు చేశాడురా, వీడు ఎంచుకుంటున్నాడు కథ అని మీరే చెప్తున్నారు కదా! హ్మ్. సో, అలాంటి కథలే ప్లాన్ చేస్తున్నాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయలేదు కదా ఇంకా? చేయలేదండి. చేయలేదు. అది కూడా వస్తే అంటే మీకు అనిపిస్తుంది. చేశాను. అది ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది. సో వి కెన్ ఎక్స్‌పెక్ట్ అది నెక్స్ట్ యెస్. టైమ్. యెస్. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ కవర్ చేశారు. అన్ని జోనర్స్ చాలా మనకిప్పుడు లిమిటెడ్ జోనర్సే మనం చూస్తున్నాం. హ్మ్. ఇంకా ప్రపంచ సినిమాల్లో చూస్తుంటే ఈ రకరకాల జోనర్స్ ఉన్నాయి. ఈవెన్ ఇవి పౌరాణికం ఉంది నిజం చెప్పాలంటే. చాలా ఉన్నాయి. దాంట్లో చాలా మేము ఉన్నాయి. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము. ష్యూర్‌గా. పౌరాణికంలో అవును. గాని, ఇంకా సోషో ఫ్యాంటసీ గూడా ఈ మూవీస్ అన్నీ గూడా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఆ మూవీస్‌ని చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. సో రైట్. అయితే ఇంక కొంతమంది కొన్ని అంటే కామెంట్స్ చేశారు మీ ఫ్యాన్స్. వాళ్ళవి అడుగుతానండి. జనరల్‌గా మీరంటే హ్మ్. ఇప్పుడున్న హీరోలతోని పోటీ పడలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారని అంటున్నారు. దానికేం ఇది చెప్తారు? ఇది ఎవరితో పోటీ పడాలి చెప్పండి మీరే? కామెంట్ అడిగారు కదా! ఏ హ్మ్. హీరోతో పోటీ పడాలి చెప్పండి? ఇక్కడ పోటీ కాదండి. పోటీ ఇక్కడ నీకు నీకే పోటీ. బికాజ్ ఈ ఈ ఈ ప్రొఫెషన్‌లో మీరు ఎంత అప్‌గ్రేడ్ ఉంటారో, మీ టాలెంట్‌లో, మీ విషయాల్లో, మీ బిహేవియర్‌లో ఎంత అప్‌గ్రేడ్ ఉంటారో అప్పుడే మీకు నెక్స్ట్ వర్క్ అనేది దొరుకుతుంది. హ్మ్. సో, హ్మ్, నా పోటీ నాతోనే. హ్మ్. ఎందుకంటే నేను సినిమాకి నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నాను, ఎలా ఆడియన్స్ నా సినిమాని లైక్ చేస్తున్నారు అదే ఇంపార్టెంట్ నాకు. ఆహ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాడు ఆర్టిస్టే అండి. అంటే ఒక కథ ఉంటది. ఒక కథకి మెయిన్ లీడ్స్ ఉన్నారు. కానీ ఒక కథ మూవ్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరో, ఒక స్ట్రాంగ్ యాక్టర్ కావాలి ఆ ప్రొడక్షన్ హౌస్‌కి. నిజంగా కథ బావుందనుకోండి, ఆ కథ బాగున్నప్పుడు ఇప్పుడు నాలాంటి యాక్టర్ వచ్చి ఆ కథకి ఒక క్యారెక్టర్ చేస్తే ఆ కథ నిజంగా బావుంటుందన్నప్పుడు నేను ఆ కథ కోసం పని చేస్తా. హ్మ్. నా కోసం అప్పుడు పని చేయను. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసేటప్పుడు నిజంగా ఆ కథని అప్‌లిఫ్ట్ చేయడానికి నేను నా నా పెర్ఫార్మన్స్‌లో ఎంత చేసి ఆ ప్రొడక్షన్‌కి, ఆ కథకి ఎంత యూజ్ అవుతానో అదే చూస్తాను అంతే గాని నాకు అలాంటి ఏం డిఫరెన్స్ లేదండి.